విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన. సీఎం జగన్ సమక్షంలో పలువురు చేరిక. వైసీపీ హయాంలోనే మహిళలకు స్వర్ణయుగం. వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ. విశాఖ దక్షిణ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ నామినేషన్. భారీగా తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. తూర్పు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా. నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర బుధవారం నాటికి 22వ రోజుకి చేరుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగానే శ్రీకాకుళం జిల్లాలోని కూటమికి షాక్నిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కలక నేతలు వైసీపీలో చేరారు. ఇక ఈ సందర్భంగానే సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు శ్రీవాణి, హిరమండలం మాజీ జెడ్పీటీసీ లక్ష్మణరావు, పలాస మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కావు. ఈ ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతా ఉన్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్తును, తమ పిల్లల భవిష్యత్తును రాబోయే 5 ఏళ్ళు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలంతా అడ్డు తగులుతా ఉన్న పెత్తందారుల మీద, ఆ కౌరవ సైన్యం మీద, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం 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 అని అడుగులు వేస్తా ఉన్నా ఓ ప్రజా సైన్యం ఈరోజు నా కళ్ళ ఎదుట కనిపిస్తా ఉంది. ఈరోజు చంద్రబాబు వెనకాల ఈరోజు ఒక కాంగ్రెస్ ఉంది, ఈరోజు ఒక బీజేపీ ఉంది. ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా ఒకరు మద్దతిస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబుకు తోడుగా ఈరోజు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు, ఒక ఈనాడు ఉంది, ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక TV5 ఉన్నాయి. వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఈరోజు వాళ్ళు చేస్తా ఉన్న కుట్రలున్నాయి, కుతంత్రాలున్నాయి, వాళ్ళు చేస్తా ఉన్న మోసాలున్నాయి. ఏపీలో మహిళలకు జగన్ సీఎం అయ్యాకే స్వర్ణయుగం ప్రారంభమైందని వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2 లక్షల కోట్ల రుణాన్ని మహిళలకు జగన్ అతి తక్కువ రుణాలను ఇప్పించారన్నారు. ప్రతి పేద మహిళ 60,000 ఆదాయం పొందేలా చేశారన్నారు. మద్యం గురించి మహిళలతో చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదని, జగన్ మాత్రమే ఎలా చేయగలిగారని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీలో 50 రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా సంఘాలు మొత్తం ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్ కి, సి గ్రేడ్ కి పడిపోయి డ్వాక్రా మహిళలు మొత్తం కూడా ఆ సంఘాన్ని నడపడమే భారమైనటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయడంతో ఈ రోజున 54% ఏదైతే మహిళలలో 54% డ్వాక్రా పొదుపు సంఘాలు నడిపేటటువంటి మహిళలందరూ కూడా ఈ రోజున పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున స్వయం ఉపాధితోటి తమ కాళ్ల మీద తాము నిలబడినారు.
మరి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మహిళలకు చెయ్యకుండా డోక్రా రుణమాఫీ చేస్తానని ఆ రోజు ఎగ్గొట్టి మొత్తం వాళ్ళకి గుండు సున్నా చూపించి ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వస్తే 10 లక్షల రుణం ఇప్పిస్తాము అనేటటువంటి కల్లబొల్లి మాటలు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి స్వర్ణయుగం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజున మీరెప్పుడు కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మీరెప్పుడు కూడా మహిళలకు చూపించినటువంటి ఒక స్వయం ఉపాధి అవకాశాలు కానివ్వండి, వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, వాళ్ళకి 50% అన్నిట్లో వాటా ఇచ్చేటటువంటి విషయంలో కానివ్వండి, ఈ రోజు ఒక రోల్ మోడల్ గా మహిళా సాధికారతకి సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్ మనకి కనపడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున దాదాపుగా ₹1,00,000 నెలకి ఆదాయం పెరిగింది 14 లక్షల మంది పేద మహిళలకి. ఇంతకు ముందు మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 14 లక్షల మందికి సంవత్సర ఆదాయం ₹1,00,000 పెరిగింది. అదేవిధంగా దాదాపు 32 లక్షల మంది మహిళలకి 50 నుంచి ₹1,00,000 లోపు ఆదాయం పెరిగింది. ఇది ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఊతం. సంక్షేమ పథకాల రీత్యా కావచ్చు, డోక్రా సంఘాలకి రుణాలు ఇప్పించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇప్పించడం, ఆసరా, చేయూత లాంటి పథకాలు అందించడం, ఒక పెద్ద మొత్తంలో వాళ్ళకు పెట్టుబడికి తగినటువంటి సహాయం అందించడం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఈ రోజున మహిళలందరూ కలిసి మార్టులు, సూపర్ బజార్లు ఇవి పెట్టుకుని ఏది తమకి నైపుణ్యం ఉంటే అందులో శిక్షణ తీసుకుని, ప్రభుత్వం ఇచ్చినటువంటి శిక్షణా కేంద్రాల్లో శిక్షణ తీసుకుని ఈ రోజున పెద్ద పెద్ద కంపెనీలతో కూడా ఒప్పందాలు చేసుకుని డోక్రా గ్రూపులు అద్భుతంగా ఈ రోజున వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుని నడుస్తూ ఉన్నాయి. ఇవాళ మీరు వాళ్ళకొచ్చి నేనొస్తే మీరు ఉన్నారు, చూశారు మహిళలు. మీరు ఉండగా ఏం జరుగుతుందో మహిళలు చూశారు. కన్నీళ్లు తప్ప ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఒరిగింది ఏమీ లేదు మీ హయాంలో. ఇవాళ మళ్ళీ తను రావడం కోసం, మహిళల్ని మరొకసారి మోసం చేయడానికి కోసం 10 లక్షల రూపాయలు రుణం ఇప్పిస్తాను. రుణం ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీకి రుణం ఇప్పించింది మహిళలకి. మీరొచ్చి చేసేదేమిటి? విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ తన ఎన్నికల నామినేషన్ను బుధవారం ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా నగరంలోని అరిలోవా బస్టాండ్ నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఊరేగింపులు, నృత్యాలతోటి సందడి చేశారు. కార్యకర్తలతో కలిసి చేపట్టిన ఈ ర్యాలీ ఆరిలోవా, హనుమంతువాక, జోడుగుళ్లపాలెం, ఎంవిపి కాలనీ మీదుగా విశాఖ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంది. ఈ నామినేషన్ ర్యాలీలోని అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు, అభిమానులు ఉల్లాసంగా పాల్గొని సందడి చేశారు. అనంతరం ఎంవివి మాట్లాడుతూ ప్రజలంతా తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని, విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. మన అభ్యర్థి విశాఖ తూర్పు అభ్యర్థి శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు ఫ్యాన్ గుర్తుపై ముఖ్య భూమిక పోషించిన శ్రీ ఎంవివి సత్యనారాయణ గారిని రోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంతా కూడా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి ఒక చరిత్రలో ఇంత ఎప్పుడు ఇలా నామినేషన్ కూడా వేస్తారనే విధంగా అరిలోవ లాస్ట్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు కూడా అసలు ఒక జన సందోహం లాగా వచ్చేసి జన సముద్రం లాగా నాకు కనిపించారు. అన్ని బైక్స్ కానీ, కార్యకర్తలు కానీ
అసలు విపరీతం, అసలు అంత అద్భుతంగా వాళ్ళంతా సపోర్ట్ చేసి ఈరోజు అంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ముందుగా నా కార్యకర్తలందరికీ, అభిమానులకి నేను చేతులెత్తి నమస్కరిస్తాను. అంత స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకు వచ్చిన ఈ పార్టీ కార్యకర్తలు కానీ, మా అభిమానులు కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం ఇచ్చే అభిమానులు అందరూ కూడా ఈరోజు అంతగా తరలి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో ఈ ర్యాలీలు చూస్తూ ఉంటే మేము అత్యధిక మెజార్టీలతో ఈ స్థానం గెలుస్తామని నేను చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇది నేను ఊరికే చెప్పట్లేదు, ఎందుకంటే నేను గత 6 నెలల నుంచి ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను. 6 నెలల నుంచి పాదయాత్ర చేస్తాను, గడపకి తూర్పు నియోజకవర్గం బట్టి తిరిగాను. వాళ్ళందరి మనసులో మాట ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, బాబు మాకు ఆ బాబు ఒక కొడుకులా, ఒక తమ్ముడులా అందరికీ సాయం చేస్తాం అన్నలా. మేము ఇంకెవరు కావాలి, మాకు ఇంకేం కావాలి, ఆయన అన్నీ మాకు అడగకుండా ఇచ్చారు, మాకు ఇంకేమీ మాకు అక్కర్లేదు. కాబట్టి మేము వేరే వాళ్ళ కోసం ఆలోచించే అవసరం మాకు లేదు బాబు. మేము జగన్ అబద్ధాలు చెప్పి అని హామీలు తప్పిన వ్యక్తులు మేము ఎట్టి కోసం నమ్మం. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ గెలవాలంటే అందరి నాయకులను కలుపుకుని వెళ్లాలని, అప్పుడే పార్టీ విజయం సాధిస్తుందని వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. బుధవారం ఆరిలోవాలోని తన కార్యాలయంలో తూర్పు నియోజకవర్గంలోని రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా తాము చేపట్టబోయే కార్యక్రమాలపై మాట్లాడారు. పార్టీ అధిష్టాన వర్గం తన బాధను అర్థం చేసుకోవాలని కోరారు. వైసీపీ కార్యక్రమాలకు తనను ఎందుకు పిలవటం లేదని అంటే, కంచర్లపై వస్తే జై కంచర్ల అని వెనుక వచ్చే వ్యక్తులు జై కంచర్ల అంటూ నినాదాలు చేస్తున్నారని, అందువల్ల ఎమ్మెల్యే అభ్యర్థి పేరు వినిపించడం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి అన్నారు. అంతిమంగా తాను మీకే కదా జై కొడతాను అని స్పష్టం చేశారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని తాను కృషి చేస్తుంటే పార్టీలో కొందరు తాను వెనకడుగు వేసేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎన్నికల ప్రచారానికి వస్తే పార్టీకి ఏదైనా నష్టం కలుగుతుందా అంటూ కంచర్ల ప్రశ్నించారు. తూర్పు నియోజకవర్గంలో పార్టీ పటిష్టానికి తాను కృషి చేశానంటే చాలా మంది నాయకులు ఒప్పుకోవడం లేదని చెప్పి, ప్రస్తుతం జగన్ కి మంచి ఆదరణ ఉందన్నారు. తూర్పు నియోజకవర్గం సీటు గెలిచి సీఎం జగన్ కు కానుకగా ఇవ్వాలని ఉందని, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీపీ వాస్తవాలు గమనించాలన్నారు. విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేస్తేనే తూర్పులో వైసీపీ జెండా ఎగురుతుందన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవాలి. మరి గెలవాలి అంటే కొన్ని ప్రామాణికాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొన్ని ఏవైతే మనం వర్క్ చేస్తున్నామో దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందనేది నా నమ్మకం. మరి ఆరిలో విషయానికి వచ్చేటప్పటికు మనకి 5 వార్డులు ఉన్నాయి. 9, 10, 11, 12, 13 వార్డులు. మరి ఈ 9, 10, 11, 12, 13 వార్డుల్లో ఎవరు గెలిచినా, ఏ పార్టీ వచ్చినా ఈ యొక్క ఏరియా అనేది ఎప్పుడు వెనకబాటుతనంగానే ఉంది. మరి ఆరిలోవలో ఇప్పటికు చూస్తే ఒక క్రికెట్ గ్రౌండ్ కానీ, వాలీబాల్ గ్రౌండ్ కానీ, అలాగే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అలాగే పెద్ద హాస్పిటల్స్ వచ్చినా కానీ అందులో సౌకర్యాలతో కూడిన వైద్యాన్ని ఈ ఏరియా వాళ్ళకి ఇవ్వడం కానీ, అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ రావడం వల్ల చాలా ఏరియాస్లో వాటర్ స్టోరేజ్, వాటర్ నిల్వలు పోయాయి. ఇది చాలామందికి తెలియని విషయం. అంటే ఈరోజు నాయకులందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకి లోకల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియడం లేదు. మరి ఈ యొక్క హాస్పిటల్స్ అనేవి రావడం వల్ల ఆరిలోవలో ఒక 2-3 వార్డులకి వాటర్ అసలు గ్రౌండ్ వాటర్ పోయింది. ఈ గ్రౌండ్ వాటర్ అనేది రావాలి అంటే గవర్నమెంటు దాన్ని ఒక ప్రత్యేక దృష్టి ఈ వార్డుల మీద పెట్టి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బోర్లన్నీ ఎండిపోయాయి. ఆల్రెడీ వాటర్ ట్యాంకర్స్తో వాటర్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా మరి గత మూడు సార్లుగా మరి వెలగపూడి రామకృష్ణ బాబు గారు
ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడం జరిగింది. మరి ఆయన శక్తి మేరకు ఆయన కొన్ని పనులు చేసినా ఇంకా కొన్ని పనులు బ్యాలెన్స్ అనేది ఉండిపోయాయి. మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మళ్ళీ నేను ఎంపీగా ఎన్నో సేవలు అందించాను. మరి ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించి నేను ఈ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మరి ఎంవివి సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మరి ఆ పార్టీ నుంచి మరి కంచెర్ల అచ్యుతరావు గారు నేను తటస్థంగా ఉండే వ్యక్తిని. మరి అలాంటి వ్యక్తిని నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి జాయిన్ అయిన తర్వాత నేను పార్టీలో క్రియాశీలకంగా నా యొక్క యాక్టివిటీస్ అనేది నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. మరి ఈరోజు పార్టీలో మనం ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు పార్టీ పరంగా మనం ఒక ముందుకు వెళ్ళాలనుకునేటప్పుడు ఇక్కడ కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఆటంకాలంటే ఈరోజు పార్టీలో సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఉన్నారు, అలాగే కార్పొరేటర్స్ ఉన్నారు, అలాగే స్వచ్ఛందంగా ఈ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే అందరూ వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 50వ వార్డులోని కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో సత్యనగర్, సాయిరాం నగర్, మౌర్య చాంబర్స్ రోడ్డు, బ్యాంక్ స్ట్రీటు, సింగరాయకొండ, టెన్నిస్ కోర్ట్ రోడ్డు, వర్మ కాంప్లెక్స్, తెన్నేటి నగర్, మన్యం కాలనీ తదితర ప్రాంతాల్లోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగుతోందన్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలు ఎన్నటికీ మరవలేరని అన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కోల గురువులు, విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, ఎన్నికల పరిశీలకులు పేడాడ రమణి కుమారి పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 50 వార్డు కార్పొరేటర్ సోదరుడు శ్రీ బావులపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న ఎన్నికల పరిశీలకులు సోదరులు చొక్కాకుల వెంకటరావు గారికి, సోదరుడు విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ సనపల చంద్రమౌళి గారికి, అదేవిధంగా రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సోదరి శ్రీ పేడాడ రమణ కుమార్ గారికి, మండలాధ్యక్షులు జీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ అల్లు శంకర్రావు గారికి, విశాఖ ఉత్తర నియోజకవర్గ జేసీఎస్ కన్వీనర్ భగత్ విజయ్ గారికి, అదేవిధంగా సతీష్ వర్మ గారికి, స్థానిక ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అక్క వార్డు అధ్యక్షురాలు సునీత గారికి, యువజన విభాగ నాయకుడు నంబాలేశ్వరరావు గారికి, రాజేష్కి, శైలేష్కి, ఆళ్ళ శివగణేష్కి, ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరే చూశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 2024 ఎన్నికలకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెట్టినా సరే, అది బస్సు అయినా, పాదయాత్ర అయినా, లేకపోతే సిద్ధం సభ అయినా, ఏ సభ నిర్వహించినా, సోషల్ మీడియా మీటింగ్ కావచ్చు, రైతులతో ఆత్మీయ సమావేశం కావచ్చు, టీచర్స్ ఆత్మీయ సమావేశం కావచ్చు, న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం కావచ్చు, మేధావులతో ఆత్మీయ సమావేశం కావచ్చు, ఏ సభ అయినా, ఏ యాత్ర అయినా, ఏ పాదయాత్ర అయినా సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న నిజాయితీ, నిబద్ధత. ఈరోజు ఆయన ప్రజలిచ్చిన అధికారాన్ని 100% కూడా సద్వినియోగం చేసుకుని ప్రతి క్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రమాణకంగా తీసుకుని అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించడంతో పాటు
అన్నిటికంటే కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలంటే మళ్లీ సీఎం జగన్ గెలవాలని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి సీఎం జగన్ చేసిన అభివృద్ధి పథకాలపై వివరించారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు బాగుండాలనే భావించేటటువంటి వ్యక్తి సీఎం జగన్ అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ పేదవాడికి మేలు జరగదన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. జగన్ గారు గెలిస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు గెలిచినట్టు. ఎందుకంటే అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి, ముఖ్యంగా పేద వర్గాలు సంతోషంగా ఉండాలి, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అలా మహిళలు సంతోషంగా ఉండాలి అని ఆలోచించే నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఇదేదో ఈ 5 సంవత్సరాల కాలంలో మన పరిపాలన చూశారు. మరి 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా విశాఖ పశ్చిమ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పట్టుదలతో పనిచేస్తే విజయం మనదే అని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. నక్కవానిపాలెం వైసీపీ కార్యాలయంలో 59వ వార్డు అధ్యక్షులు రేవళ్ల సత్యనారాయణ, వార్డు ఇన్ఛార్జి పొర్రె సురేష్ ఆధ్వర్యంలో వైసీపీ క్యాడర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 14వ వార్డుల్లోని వైసీపీకి సానుకూలత ఉందని, దీనిని అనుకూలంగా మలుచుకోవాలని కోరారు. ఆయా వార్డులకు సంబంధించి ఎన్నికల సమరానికి అంతా సిద్ధం కావాలని నిర్దేశించారు. సంక్షేమ సారథి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించేందుకు ప్రతి కార్యకర్త క్యాంపెయినర్లుగా నిలబడాలని చెప్పి సూచించారు. పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు యువత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. వైసీపీలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుర్తింపు ఉంటుందని వివరించారు. గాజువాక నియోజకవర్గంలో నామినేషన్ సందడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ముందుగా కొత్త గాజువాక నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కార్యకర్తలు, నాయకుల నడుమ భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గడపకు చేరాయని, గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. గాజువాక నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి మా పూర్తి మద్దతు తెలుపుతున్నామని, వారికి న్యాయం చేసే వరకు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 సంవత్సరంలో ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలజంగి జోగారావు మరియు అరకు ఎంపీ అభ్యర్థిగా గుమ్మ తనుజ నామినేషన్ దాఖలు చేశారు. భారీ జన సందోషం మధ్య పాత బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోని ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు, కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి తనుజ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ జెండా రెండవసారి కూడా పార్వతీపురంలో ఎగరవేసి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తామని అన్నారు. గత 5 ఏళ్లలో ప్రజారంజక పాలనను అందించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వచ్చేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. జగనన్న దీవెనలతో ఈ పార్వతీపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరి ముఖ్యంగా పెద్దలు ప్రసన్న కుమార్ గారు కానీ, రమాదేవి గారు కానీ, వాకా నాగేశ్వరరావు గారు కానీ, అలాగే చైర్పర్సన్ గారు కానీ, మా పట్టణాశ్వరి బాలు కానీ, మళ్ళీ మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఈ పార్టీ గెలుపు కోసం జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ఈ పార్వతీపురం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ పార్టీకి అండగా తోడుని చెప్పడానికి ముక్తకంతో ఈ పార్టీ శ్రేణులు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఒకటే నినాదం, గుండె నిండా జెండా పెట్టుకొని భుజాన్ని పైన జగన్మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకొని జగనన్న ముఖ్యమంత్రి చేసే వరకు మేము నిద్రపోమని చెప్పి ముక్తకంఠంతో కార్యకర్తలు చెప్పడం మేము విన్నాము, చూసాము. ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే పేదవాడికి మంచి చేయడానికి, రైతాంగానికి మంచి చేయడానికి, డ్వాక్రా అక్కచెల్లెళ్ళకి మేలు చేయడానికి, నిమ్న జాతుల్ని, అట్టడిగ వర్గాలకి, బలహీన వర్గాలను కాపాడుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఈ పార్టీ ఆలోచన విధానం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళడానికి, మాయ మాటలు చెప్పడానికో, అబద్ధాలు చెప్పడానికో, మోసం చేయడానికో, దగాకొరతనం చేయడానికో కాదు. ఈ పార్టీ ఆలోచన అనేది పేదవాడు, నమ్ముకునేవాడికి, కష్టంలో ఉన్న రైతన్నకి, డ్వాక్రా అక్కచెల్లెలకి, నిరుద్యోగ యువతి యువకులకి, గ్రామాల్లో ఉండే నాయి బ్రాహ్మణులు, రజకులు, నేతాగీత కార్మికులు, అట్టడిగ వర్గాలు, ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసారు ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఒకటే ఆలోచన, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, జోగారావు గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం, మనోజరాణి గారిని ఎంపీ చేసుకుంటామని చెప్తున్నారు. మీరు చూశారు ఈ అభిమానాన్ని, ఈ ప్రేమని మళ్ళా మాతో కొనసాగించని ప్రతి కార్యకర్త కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే జగనన్న ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకి 59 నెలలుగా మంచి చేస్తూ ముందుకెళ్ళిన సందర్భం అందరం చూసాము. ఇందులో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, మరి ముఖ్యంగా దళారీతనం లేదు, మధ్యవర్తి లేడు, లంచం లేదు. ఈ వ్యవస్థ అనేది పేదవాడి కోసం, ఇబ్బందుల్లో ఉన్న రైతన్న కోసం, డ్వాక్రా అక్కచెల్లెల కోసం, లేదా పిల్లలు చదివించుకున్న చెల్లి కోసం, లేదా పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్ళిన విద్యాదేవన పద్ధతిగా తోడుగా ఉన్నందుకు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఈరోజు మండు టెండర్లో ముక్త కంఠంతో నేనేమనుకున్నానంటే 10 గంటలకి క్లోజ్ చేద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళ అభిమానంతో, వాళ్ళ ఆశీస్సులతో 12:30 అవుతుంది. అయినప్పటికీ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంకా వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆలోచనని, వాళ్ళ అనురాగాన్ని ముందుకు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్వతీపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అడ్డా జగన్మోహన్ రెడ్డి గారి కానుగా ఇవ్వడానికి ఈ పార్టీ శ్రేణులతో సిద్ధంగా ఉన్నారని, మేమంతా జగనన్నతో సిద్ధమని చెప్పే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగిందనే విషయాన్ని మీ అందరూ కూడా సభముఖంగా తెలియపరచుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన, సీఎం జగన్ సమక్షంలో పలువురు చేరిక. వైసీపీ హయాంలోనే మహిళలకు స్వర్ణయుగం, వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ. విశాఖ దక్షిణ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ నామినేషన్, భారీగా తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. తూర్పు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా, నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.